వేసవికాలం అనగానే మనకి మామిడి పండే గుర్తొస్తుంది కదా! మరి ఆ మామిడి పళ్ళను ఒక రాయల్ డిజర్ట్ లాగా తయారు చేసుకుంటే అదే మ్యాంగో మస్తాని. ఈ రెసిపీ కోసం పీచు లేని బంగనపల్లి మామిడి పండును తీసుకున్నాను. దాన్ని పీసెస్‌గా కట్ చేసి ఒక బౌల్‌లో మెత్తగా ప్యూరీ లాగా ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మ్యాంగో మస్తానీలో స్పెషల్‌గా తయారు చేసుకునేది మస్తానీ. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మ్యాంగోని మెత్తగా గుజ్జులా చేసుకుంటాం కదా! ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. మస్తానీకి నార్మల్ మిల్క్ షేక్కి ఉన్న తేడా ఏంటి అంటే దాని చిక్కదనం. దీనికోసం కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని పాలు ఒక గ్లాసు, ఫ్రెష్ క్రీమ్ అండ్ మిల్క్ మేడ్ మిక్స్ చేస్తే ఇలా 1 గ్లాస్ లిక్విడ్ లాగా అవుతుంది. దాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీలో వాటర్ అసలు యూజ్ చేయము. పేస్ట్ థిక్నెస్ కోసం మిల్క్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్వీట్నెస్ కోసం ఇందులో 1 కప్కి షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వెనిలా ఐస్ క్రీమ్ వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఈ క్రీమ్ అనేది ఒక రిచ్ ఫ్లేవర్ వస్తుంది. బ్లెండ్ చేసేటప్పుడు మిక్సీని ఆపుతూ తిప్పుతూ బ్లెండ్ చేస్తే గాలి లోపలికి వెళ్ళి మన మస్తాని చాలా ప్లఫీగా తయారవుతుంది. బ్లెండ్ చేసిన తర్వాత క్రీమ్ ఇలా ప్లఫీగా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా తయారైనట్టు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. రిచ్ మ్యాంగో ఫ్లేవర్తో ఈ క్రీమ్ చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీలో క్వాంటిటీ పర్ఫెక్ట్గా వేసుకుంటే ఈ క్రీమ్ ఎంత ప్లఫీగా వస్తుందంటే మనం ఇంట్లో చేసుకున్న జున్నులాగా చూడండి ఎట్లా ఊగుతుందో తెలుస్తుంది కదా, ఇంత ప్లఫీగా వచ్చిందో. క్రీమ్ చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా, ఇట్లా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది. దీన్ని పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. బేస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం మెయిన్ రెసిపీ స్టార్ట్ చేద్దాం. దీనికోసం మనం ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఒకటి తీసుకున్నాము. దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసిన మ్యాంగో పీసెస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. అంటే ఫస్ట్ లేయర్ మ్యాంగో పీసెస్ అయితేనే బాగుంటుంది. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మస్తానీ క్రీమ్ ఉంది కదా, దాన్ని సెకండ్ లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. ఇలా ఒకదానిపైన ఒకటి లేయర్ లాగా వేసుకుంటూ వెళ్ళాలి. మధ్య మధ్యలో వెనిలా ఐస్ క్రీమ్ అండ్ క్యాజు కూడా యాడ్ చేస్తూ ఉంటాము. ఇలా వేస్తున్నప్పుడు మన కళాత్మక హృదయం అనేది బయటకు వస్తుంది అనమాట. ఈ లేయర్స్ అన్ని ఎంత చక్కగా అమరుస్తామో గ్లాస్ అంతా చూడడానికి టెంప్టింగ్గా ఉంటుంది. అంత క్రీమీ టెక్స్చర్ లాగా ఫ్రూట్ పల్ప్ లాగే కాకుండా ఇలా నట్స్ కూడా వేసుకుంటూ ఉంటే తినేటప్పుడు క్రంచీగా తగిలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ నేను వెనిలా ఐస్ క్రీమ్ వేస్తున్నాను. ఇది ఈ గ్లాస్కి మరింత యమ్మీ టేస్ట్ని తీసుకొస్తుంది అనమాట. పూణే స్ట్రీట్ ఫుడ్ అయిన ఈ మ్యాంగో మస్తాని మన దేశం అంతటా కూడా అందరికీ ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది. రెసిపీ కంప్లీట్ అయినాక 10 to 15 మినిట్స్ వరకు గ్లాస్ని డీ ఫ్రిడ్జ్లో ఉంచాలి. అప్పుడే మనం సర్వ్ చేసేటప్పుడు లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఇక ఫైనల్గా 1 స్పూన్ వెనిలా ఐస్ క్రీమ్, దానిపైన కొన్ని నట్స్ అండ్ మిగిలిన మస్తానీని కూడా గ్లాస్లో ఫిల్ చేసేసుకోవడమే. ఈ రాయల్ రెసిపీ పిల్లలకి ఫ్యామిలీకి ఒక మంచి సర్ప్రైజ్ లాగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం మనం కేవలం పీచు లేని మామిడి పండును మాత్రమే తీసుకోవాలి. దీన్ని అస్తమాను మస్తానీ మస్తానీ అని పిలుస్తున్నారు కదా, అసలు దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తా. 1920లో స్టార్ట్ అయ్యి పూణే వీధుల్లో ఎంతో ఫేమస్ అయిన ఈ రెసిపీని మస్తా అని పిలిచేవారట. మస్తా అంటే చాలా బాగుంది అని అర్థం. చాలా అంటే చాలా బాగుండే ఈ మ్యాంగో మస్తాని మన దగ్గర కూడా రెడీ అయిపోయింది. ఇదిగో టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. పైన గార్నిష్ చేసుకున్న నట్స్ అండ్ మ్యాంగో పీసెస్తో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే టూ యమ్మీ అని చెప్పొచ్చు. గ్లాస్ అడుగున ఉన్న ముక్కలు నోటికి తగులుతూ ఉంటే పైన ఐస్ క్రీమ్ మెల్లగా కరుగుతూ లోపలికి వెళ్తుంటే అసలు ఆ అనుభూతే వేరు కదా. లాస్ట్లో గార్నిషింగ్ వేసిన బాదం పిస్తా ముక్కలు రాయల్ లుక్ ఇవ్వడమే కాదండి, మంచి ప్రోటీన్ని కూడా ఇస్తాయి. ఇది కేవలం రెసిపీయే కాదు, ఒక రాజపానీయం అని చెప్పుకోవాలి. వేసవికాలం మనకిచ్చే ఒక గొప్ప కానుక. మరి ఈ రాజపానీయాన్ని మీరు కూడా ఈరోజే ప్రయత్నించండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో వచ్చే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.